వీక్షకులకు స్వాగతం. నమస్కారం. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఓజిలి మండల మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు అల్లాబక్ష్ గారు మనతో పాటు ఉన్నారు. టీడీపీతో ఆయనకున్న అనుబంధం, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అల్లాబక్ష్. నమస్కారం. పార్టీతో మీ ప్రయాణం ఎప్పుడు కొనసాగింది? ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి? మీరు మొదట్లో చూసిన పార్టీ ఎలా ఉండేది? సార్, నేను పార్టీ ఆవిర్భావంలో నేను 5వ తరగతిలో ఉన్నాను సార్. నేను ఒక మారుమూల గ్రామం ఆర్మెన్పాడు అనే విలేజ్లో ఓజిలి మండలం 5వ తరగతి. అప్పుడే ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ అంటే ఆ చిన్న వయసులోనే ఎన్టీ రామారావు గారు అదొక అభిమానం మాకు. మేము ఆ 5th క్లాస్ చదివేటప్పుడే అప్పట్లో సినిమా రీల్స్ ఉండేటివి. అవి చిన్న చిన్న ముక్కలు తీసుకుని వచ్చి 10 పైసలకు అమ్మేవారు, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కవర్లో పెట్టి. మేము ఆ పార్టీ పెట్టిన సందర్భంలో ఆ రీల్ ముక్కలు తీసుకెళ్లేసి ఒక బాక్స్ ఉంటుంది సార్, ఆ బాక్స్కి ఆ ఫిలిం పెట్టేసి సూర్యుడు కిరణాలు ఆ ఒక అద్దం గ్లాస్తో మిర్రర్తో సూర్యకిరణాలు వేస్తే ఆ ఫిలింలో ఉన్న చిత్రం ఎన్టీఆర్ గారి చిత్రం గోడ మీద పిల్లలకు చూపిస్తూ అక్కడి నుంచి మొదలైంది సార్ మాకు టీడీపీ అంటే. ఆల్రెడీ మా కుటుంబ సభ్యులు టీడీపీ అంటే పెద్ద ఆయన గారు ఆ రథయాత్రలు ఎన్ని వస్తుంటే మా పెద్దవారు ఇంట్లో నుంచి వెళ్ళి 2-3 రోజులు వచ్చేవాళ్ళు కాదు, మాకు తెలిసేది కాదు. ఆ పక్క టౌన్ లో మాది వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళం. అప్పుడు వీళ్ళు వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి వస్తారంటే వీళ్ళు వెళ్ళిపోయేసి 2-3 రోజులు కూడా వచ్చేవాళ్ళు కాదు. మా పెద్దలు నాన్నగారు వాళ్ళు మేము ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు ఏంటంటే ఎన్టీఆర్ గారు వచ్చారు అక్కడికి. ఇంకా ఎన్ని రోజులు ఈ పత్రికలు టీవీలు మాకు తెలియదు కదా సార్, చిన్న వయసు మాకు. అట్లా ఆ విధంగా ఎన్టీఆర్ గారి మీద ఇది అవడం. మా ఊర్లో మున్సిబు కర్ణం అనే ఒక పెత్తనం నడుస్తుంది. మాకు ఊహ తెలిసేసరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇదాను, వాళ్ళు చెప్పినట్టే ఓట్లు వేయాలా, అంత దౌర్జన్యమైన పరిస్థితులు కూడా మేము చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఈ తెలుగుదేశం పార్టీని రావడం, ఎన్టీఆర్ గారు ఆ అదే మున్సిబు కర్ణాలు అనే పదవుల్ని వాళ్ళని ఆ స్థానాల నుంచి తొలగించి మాలాంటి సామాన్యులకి అదంతా మేము కంటితో చూసి ఆ విధంగా పార్టీకి మేము వీర విధేయులంగా మారిపోయి పార్టీ అంటే ప్రాణం, ఇంకా అదే ఇదనమాట. ఆ రోజుల్లోనే మేము 5th నుంచి తర్వాత 6th వస్తే 85 అనుకుంటాను సార్ నేను అరకొర. అప్పుడు అంటే మా వయసు రీత్యా మేము ఏదో జరిగిందంట, ఎన్టీ రామారావు గారి నుంచి పదవిలోని దించేశారంటని అవి విన్నాం. తర్వాత ఆయన మళ్ళీ ఆ రథం మా విలేజ్కి మండల హెడ్ క్వార్టర్ 15 కిలోమీటర్లు ఉంటుంది సార్. అక్కడికి వస్తున్నారని తెలిసి మేము స్కూల్ మానేసి వెళ్ళిపోయాం సార్. నేను మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయేసి ఆ తర్వాత ఇంకా టీచర్లు మరుసటి రోజు ఎండలో మోకాళ్ళ మీద నిలబెట్టి మమ్మల్ని విపరీతంగా కొట్టేవాళ్ళు సార్. అన్నిటికి కూడా భరించి అదే విధంగా మేము పార్టీకి వేరే విధంగా తయారైపోయి ఇదే ఇంకా ఎక్కడ మీటింగ్లో వెళ్ళిపోవడం చేయడం, ఆ ప్రస్తావన అట్టే కొనసాగడం. ఆ తర్వాత మేము ఊహగా పెరిగి రావడం. అప్పటికి వచ్చేసరికి ఇంకా బాబు గారు సీఎం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన నాటికి మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు? సార్ నేను అప్పుడు ఇంటర్ అయింది సార్. ఇంటర్ అయింది అప్పుడు ఇంకా మీకు రాజకీయాల పట్ల ఒక అవగాహన వచ్చింది సార్. 94లో ఫస్ట్ ఎలక్షన్ ముందు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు వచ్చి నెల్లూరులో మీటింగ్ పెట్టారు విఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో. దానికి కూడా నేను అటెండ్ అయ్యాను. ఇంకా ఆ ప్రస్థానం అట్టే సాగుతూ ఇంకా పార్టీ మీటింగ్లు అంటే ఇంకా పెద్దోళ్ళకి చెప్పేవాళ్ళం కాదు, ఇంట్లో చెప్పేవాళ్ళం కాదు, ఫ్రెండ్స్ కలుసుకునేసి మాట్లాడుకునేసి వెళ్ళిపోవడం. ఆ ప్రస్థానం కొనసాగడం. తర్వాత 99కి వచ్చేసరికి ఇంకా బాబు గారు సీఎం అయ్యేసరికి మేము ఇంకా బాగా తెలిసేసుకున్నాం. మేము వచ్చి ఆయన ఉండేసరికి 2001లో నేను కోఆప్షన్ ఎంపీటీసీని కూడా అయినాను సార్. అప్పుడే ఇక్కడ హైటెక్ సిటీ నిర్మాణాలు అవి చూడడానికి కూడా వచ్చాము. మేము అక్కడ గెలిచాము. 30 సంవత్సరాల తర్వాత మా విలేజ్ లో మేము ఫస్ట్ టైం సర్పంచ్ ఎంపీటీసీ గెలిచాం. నేను అదే 2001లో కోఆప్షన్ ఎంపీటీసీని అయ్యాను. అది ఇంకా కొనసాగుగా ఉండడం. నేను మండల తెలుగు యువతలో చేశాను, మండల కార్యవర్గ ఇదిలో చేశాను. ఇంకా సభ్యత్వాలు ఇంకా అదే ముచ్చట నడుస్తూ పోతా ఉండింది. అంటే మీరు రామారావు హయాంలో మీకు పెద్ద అంత అవగాహన ఉండకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టుగా మీరు ఇంటర్మీడియట్ కాబట్టి తర్వాత కోఆప్షన్ మెంబర్గా చేసిన అని అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలకు చేసింది ఏంటి, గతంలో చేయింది ఏంటి? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నేను 4% రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు. అది అమలైన పరిస్థితి మనకు కనపడలే. కానీ అవేం చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలకు చాలా చేశారు. ఆయన వాటి పట్ల మీకు ఏమైనా అవగాహన ఉందా? ఉంది సార్. ఇప్పుడు రిజర్వేషన్ అనేది బాబు గారు చెప్పింది 5% సార్. అది చట్టపరంగా చేయకుండా తన రాజకీయ స్వార్థానికి 4% తీసుకుని వచ్చి రాజశేఖర రెడ్డి గారు చేసి ఈ రోజు ఉపయోగం లేని పరిస్థితిలో, ఉపయోగం లేదంటే అది చట్టపరంగా దాన్ని చట్టబద్ధత కలగలేదు, చట్టబద్ధత లేదు సార్. అదే బాబు గారు ఏంటంటే నేను 5%, 100% మనం చట్ట ప్రకారంగా వెళ్ళి మీకు పూర్తి న్యాయం జరిగేట చేయాలని ఆయన చేశారు. అదేవిధంగా నాకు తెలిసినంతట్లో ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు పెడితే బాబు గారు వాళ్ళు హజ్ హౌస్ అనే పదానికి అర్థం తెచ్చింది బాబు గారు. హజ్ యాత్రకి ఆర్థిక సహాయం చేసింది బాబు గారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ భాషని అధికారిక భాషగా చేసింది బాబు గారు. దుకాన్ మకాన్ అనే పథకాలు తీసుకుని వచ్చింది బాబు గారు. మసీదులు మరామతులకి తీసుకుని వచ్చింది బాబు గారు. ఇమాం మౌజుల జీతాలు సృష్టించింది బాబు గారు. ఇలాంటి చెప్పుకుంటా పోతే
చాలా కోకొల్లు. ఫస్ట్ హజ్ భవన్ కట్టింది కూడా చంద్రబాబు చంద్రబాబు గారు హైదరాబాద్. అసెంబ్లీ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ దగ్గర ఫస్ట్ హజ్ భవన్ కట్టారు. ఇలాంటివి మైనార్టీకి ఎన్నో విధాలుగా చేశారు, ఎన్నో సహకరించి. తెలుగుదేశం పార్టీలోని ఇంకొక మాట చెప్పాలంటే సార్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నాకున్న నాలెడ్జ్లో దేశంలోనే మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ. దుల్హన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా, షాదీ ముబారక్ కూడా ఇచ్చాడు ఆయన. కానీ ఇవేమి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవ్వలేదు, రద్దు చేసి కొనసాగింపలేదు, రద్దు చేశారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డిని కొంతమంది మైనారిటీలు సపోర్ట్ చేసుకుంటా వస్తా ఉండగల కారణాలు ఏంటంటారు? వాళ్ళకి దాని మీద అవగాహన లేదు సార్, సబ్జెక్ట్ లేదు, వ్యక్తి పూజ వాళ్ళు అంతే. అంటే మంచి చేసిందే ఇన్ని చోట్ల లేదు, వాళ్ళకి మంచి కాదు, ఆ వ్యక్తి పూజతో మాట్లాడుతున్నారు తప్పించి ఇది మంచి ఏంది చెడు ఏంది అనేది. ఈరోజు ఆయన అన్ని రద్దు చేసి వెళ్తే ఈరోజు చిన్నగా మన ఆంధ్రప్రదేశ్ ఇన్ని కష్టాల్లో ఉంటే కూడా ఆయన మళ్ళీ వాటిని ఒకటి తీసుకుంటూ వస్తూ ఈరోజు ఉదాహరణకి కడపలో 2014-2019లో సుమారు నాకున్న సమాచారం మేరకు 7 నుంచి 9 కోట్లు వెచ్చించి హజ్ హౌస్ నిర్మాణం చేసి 90% పూర్తయిపోయింది. దాన్ని ఆ జిల్లాకి చెందిన ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లాకి చెందిన అంజాద్ బాషా గారు ఉప ముఖ్యమంత్రి పూర్తి చేయలేకపోయారు. ఈరోజు అది మళ్ళీ అదే బాబు గారు మళ్ళీ మొన్న ప్రకటించారు రంజాన్ సందర్భంలో దాన్ని మనం పూర్తి చేస్తున్నామని చెప్పి. అది బాబు గారి విధానం. ఆయన మొన్న రంజాన్ సందర్భంలో కూడా నేను అందరి వారిని అని చెప్పడం, అంతకంటే ఏం కావాలి సార్ ముస్లింస్కి, మైనార్టీలకి అంతకంటే భరోసా ఏం కావాలి చెప్పండి అనేది నా భావన సార్. ఇక సూళ్ళూరుపేట నియోజకవర్గానికి వస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో పరిపాలన ఎట్లా ఉంది, ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది సార్? అప్పుడున్న రాక్షస పాలన అది దాని గురించి చెప్పుకోబడలేదు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వంలో మంచి అద్భుతంగా మనకున్న పరిస్థితుల రీత్యా ఇప్పుడు ఆర్థిక వనరులతో వాటికి కూడా అధిగమిస్తూ అప్పుడున్న రోడ్ల పరిస్థితి వేరు, ఇప్పుడున్న రోడ్ల పరిస్థితి వేరు. అదే సార్, ఇంకంతకంటే అన్ని చేసుకుంటూ అంత బాగా అభివృద్ధి పైనలో దూసుకెళ్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారి దక్షత చూసాం, ఆయన కార్యదక్షత చూసాం, ఆయన పరిపాలన విధానం చూసాం, పార్టీని ఆయన నడిపించిన తీరు చూసాం. ఇంకో దశాబ్దం ఆయనే అధ్యక్షుడిగా ఉంటారు, ఇబ్బంది లేదు. భవిష్యత్తు గురించి మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది సార్. మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఉన్నారు, దాని గురించి మాకైతే ఎలాంటి ఏరే ఆలోచనే ఉండదు సార్. అద్భుతంగా నాకు ఆయనతో దగ్గరగా కలిసే అవకాశం కూడా దొరికింది. నేను పడ్డ ఇబ్బందులు నేను అన్ని ఆయన తెలుసుకొని, పార్టీ తెలుసుకొని 2025 జూలై 30 తారీఖు కాల్ చేశారు ఆయన సిబ్బంది. నేను జూలై 1వ తారీఖు కలిశాను. మా కుటుంబాన్ని అంతని తీసుకొని నా కుటుంబ సమస్యలు, పార్టీ ద్వారా నేను ఎదుర్కొన్నటివి ఏంది అన్నీ తెలుసుకొని నాకు ఆయన నా పిల్లలకి ఎన్టీఆర్ స్కూల్లో ఆయన విద్య విషయంలో నేను తీసుకుంటాను ఆ బాధ్యత అని చెప్పి నాకు అంత భరోసా ఇచ్చారు. అప్పుడు నేను ఆయన గమనించింది అంటే ఆ నాయకత్వం అంటే కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే నాయకుడు ఆయన. ఇలాంటి నాయకుడు అంటే పార్టీకి 40 కాదు, ఇంక ఇది మేము మా పిల్లలు దీని గురించి ఆలోచించాల్సిన విధానం లేదనేది మా అభిప్రాయం సార్. అమరావతిని జగన్మోహన్ రెడ్డి చిదిమేస్తే చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధ కల్పిస్తే ఈరోజు తీర్మానం చేశారు, శాశ్వత రాజధాని అమరావతి, ఆంధ్రుల కళ రాజధాని అమరావతి అని చెప్పి. ఆ చట్టబద్ధ తీర్మానం మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, నాకు దాంట్లో ఒక ప్రత్యేకమైనది కనిపించింది సార్. రేపు మనం 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ముందు రోజు ఒక గొప్ప చారిత్రాత్మక రాజధానికి ప్రత్యేక సమావేశం అసెంబ్లీ ద్వారా ఏర్పాటు చేసుకోవడం ఇంతకంటే మహాభాగ్యం ఉండదనేది నా భావం. అపూర్వ ఘట్టం ఈరోజు, అపూర్వ ఘట్టం సార్. రేపు 44 వసంతాలు మనలో అడుగు పెట్టడం, ఆ ముందు రోజు ఆ రాజధానికి, ఆ దేవతలు సంచరించిన రాజధాని అమరావతి రాజధానికి మనం ఒక చట్టబద్ధత కలిగించడానికి ఒక గొప్ప అవకాశం. ఇంతకంటే ఆనందమైన విధానం లేదనేది నా భావం. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి పరిపాలించే అర్హత ఉందనుకుంటున్నారా? 100% కాదు, 200% లేదు సార్. అసమర్థుడు, రాజకీయంగా అసమర్థుడే. టీటీడీ వ్యవహారం ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు, వింటానున్నాం మనం. ఆ టీటీడీ మహాప్రసాదం లడ్డు, ఆ లడ్డులో కూడా మహాపాపం చేసి కల్తీ చేశారు. బోమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అంటాడు. అంత మహాపాపం చేసి కూడా ఇవాళ కూడా కింద కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు అబద్ధాలు. బోమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు వ్యవహార శైలిని టీటీడీ విషయంలో ఎలా చూస్తున్నారు సార్? అది నేను ముస్లిం అయినప్పటికీ కూడా నాకు ఎలాంటి ఇదే లేదు సార్. నేను అన్ని సర్వ మతాలని చేస్తాను. నేను తిరుపతి లడ్డూని చాలా అమృతంగా తింటాను సార్, చాలా అమృతంగా తింటాను. నాకు చిన్నప్పటి నుండి అలవాటు ఉంది. నేను తిరుమలకి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా వెళ్తాను. మీకు అతి దగ్గర మేము మరీ అవకాశం వస్తే ఎప్పుడు మాకు ఆ లడ్డు ఇస్తారని అది తెలిసిన తర్వాత చాలా చాలా ఆవేదన చెంది. అంటే నేను ఏరే ఒక మతానికి చెందినప్పటికి కూడా నాకు అలాంటి పరిస్థితి వెంకటేశ్వర స్వామికి రావడం అనేది చాలా బాధాకరం. వాళ్ళందరూ చేసింది చాలా ఘోరమైన తప్పిదము. వాళ్ళని ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి క్షమించాడు సార్. పోలవరం పట్ల మీకున్న అవగాహన ఏంటి? దాన్ని ఎట్లా చూస్తున్నారు? వచ్చే సంవత్సరం జూన్కి
ప్రారంభోత్సవం అంటున్నారు. పోలవరం పట్ల మీరు ఎట్లా భావిస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు? సార్ నేను చిన్నప్పటి నుండి పుస్తకాల్లో పోలవరం గురించి చదువుకున్నాను సార్. ఆ తర్వాత నాకు గోదావరి జిల్లాలు అంటే చాలా మక్కువ. ఆ పచ్చని పొలాలు అవి ఉంటాయని నేను ప్రత్యక్షంగా కూడా వెళ్ళి గోదావరి ఇన్ని ఇచ్చేస్తున్నాను, పట్టిసీమ ఇవన్నీ చూస్తున్నాను సార్. 2014-19 ప్రాంతంలో ఆ బాబు గారు దాన్ని అద్భుతంగా తీసుకొని వచ్చారు. దాంట్లో నాకు ఒక బాగా గుర్తుంది సార్, మేము ఇంట్లో నుంచే పోలవరం పనులు చూసాం సార్. ఏపీ ఫైబర్ ద్వారా, అంటే ఏపీ ఫైబర్ కనెక్షన్ ఉంటే నా టీవీ కనెక్షన్, టీవీ ఆన్ చూస్తానే రాజధాని పోలవరం స్క్రీన్లో కనిపించాడు సార్. అక్కడ తిరిగే టిప్పర్లు, వర్క్ మనిషి అన్నీ చూసేవాను. ఆ విధంగా నేను దాని మీద మక్కువతో నేను పోలవరాన్ని కూడా వెళ్ళిన సందర్భం ఉంది, చూశాను. చాలా ఇదిగా పనులు వేగవంతంగా జరిగింది చూశాను. ఆ సందర్భంలో బాగా 80-85% ఇదైనవి. ఆ తర్వాత ప్రభుత్వం మారడం ఎక్కడికక్కడికి స్తబ్దత అయిపోయింది. మళ్ళీ బాబు గారు వచ్చిన తర్వాత నేను రోజు పత్రికల్లో చూడడం, ఈ వార్తల్లో మీలా పెద్దల ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే 90-95% పూర్తి చేశారు. అదే జగన్ వైసీపీ ప్రభుత్వంలో అది ముందుకు వెళ్లకుండా ఏదో ప్రగల్భాల మాటలతో ఆ మంత్రులు ఈ మంత్రులు అసలు ఎవరు దాన్ని చేస్తున్నారు అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్న పోలవరం ఈరోజు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వేగవంతంగా పనులు జరుగుతూ త్వరలో అనుకున్న టైంకి ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను. జరగద్ది సార్. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గురించి మీ అభిప్రాయం ఏంటి? సార్ ఆయన పరిపాలన దక్షిణకి పనికిరాడు సార్, అర్హుడు కాదు సార్, అనర్హుడు. ఆయనకి తెలియదు సార్ ప్రజలకి ఏం చేయాలా ఏందనేది, అవి తెలుసుకునే పరిస్థితులు ఆయన ఉన్నాడు సార్. నారా లోకేష్ గారి మీద మీ అభిప్రాయం? సార్ ఆయన నేను దగ్గరగా యువగళంలో చూశాను. నాకు నిజంగా కూడా ఒక భావన, ఏంది ఈయన చిన్న వయసు ఇది వచ్చారనుకున్నాను. ఆయన దగ్గరగా చూసిన తర్వాత నాకు ఆయన చూసిన ఒక మెమరీని చూశాను సార్. నేను ఉదయం ఆయన కలిశాను, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక సందర్భంలో మాకు ఒక నాయకులు నన్ను కల్పించే ప్రయత్నం చేస్తే లోకేష్ బాబు గారు అన్న ఉదయం నన్ను కలిశారు అని అన్నారు సార్. నాకు అక్కడి నుంచి ఆయన మీద అసలు నాకు అంచనాలకు మించిన విధానం వెళ్ళిపోయింది సార్. అంటే నేను ఎప్పుడో ఉదయం కలిస్తే ఆయన మళ్ళీ సాయంత్రం లోపల కొన్ని 100 మందిని కలిశారు. నన్ను ఆయన గుర్తుపట్టుకొని ఉదయం అన్న కలిశారన్న ఆ ఒక్క మాటతో ఆయన మీద నాకు అణు ఎంతో అసలు అది ఒక హద్దులు లేని ఆయన మీద, అంటే నాయకుడు అంటే ఇదేను ఈ జ్ఞాపక శక్తి అనేది, అంటే ఉదయం నేను కలిస్తే మళ్ళీ సాయంత్రం నన్ను గుర్తుపెట్టుకోవడం అంటే నాయకుడికి కావాల్సిన లక్ష్యం నంబర్ 1 సార్. అది ఉంది కాబట్టి ఆయన టాప్ లీడర్, అంతే భవిష్యత్తున్న నాయకుడు, అందరికీ యువ నాయకుడు, మా అందరం ముందర ఆశ జ్యోతిగా. తెలుగుదేశం పార్టీ గత వైభవాన్ని భవిష్యత్తు నేత నారా లోకేష్ గారి గురించి అద్భుతంగా విశ్లేషించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అల్లా బక్షి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.